పిలిచిన వెంటనే రాకపోతే మళ్ళీ మా నాన్న నేనే చంపబోయానన్న నెపంతో అరెస్ట్ చేస్తారేమో అని భయం వేసి వచ్చాను. చూడు భూమి, ప్రేమించిన వాడి మీద చేయి చేసుకున్నానని నువ్వు ఇలా కోపంగా మాట్లాడుతున్నావని నేను అర్థం చేసుకోగలను. నువ్వు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. మేమెవరిని పర్సనల్ గ్రడ్జెస్తో అరెస్ట్ చేయం, కొట్టాం. మీ గగన్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు, అందుకే కొట్టాల్సి వచ్చింది. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఇప్పుడు ఎందుకు పిలిచారో అది చెప్పండి. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. నా నుండి మీకు ఎలాంటి హెల్ప్ ఉండదు. అప్పుడు నష్టం నీకే భూమి. ఏంటి బెదిరిస్తున్నారా? నిన్ను బెదిరిస్తే నాకేం వస్తుంది? నేను అడిగిన హెల్ప్ నువ్వు చేస్తే మీ గగన్ నిర్దోషిగా బయటకొస్తాడు. నిజంగానా? నిజం. ఇప్పుడు ఎవరైతే మీ నాన్న శరత్చంద్రుని మర్డర్ అటెంప్ట్ చేయబోయి దొరికిపోతూ గగన్ పేరు చెప్పాడో వాడు రేపు కోర్టులో గగన్ పేరు చెప్తే గగన్కే శిక్ష పడుతుంది. అలా కాకుండా నేను అడిగిన హెల్ప్ చేసావనుకో గగన్కి శిక్ష తప్పుతుంది. ఇప్పుడు చెప్పు, నాకు నువ్వు హెల్ప్ చేస్తావా, నీకు నేను హెల్ప్ చేస్తున్నానా? మీరే నాకు హెల్ప్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగైనా గగన్ గారు నిర్దోషిగా బయటికి రావాలి. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి మేడం, నేనేం చెయ్యాలి? కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ఈ ప్లాన్ వెనక అపూర్వ ఉందని ప్రూవ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వెళ్తావు కదా,